అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం పునర్వస కరణం ఘర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు మంగళవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:11 నుండి 9:52 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:09 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:42 నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 17వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభ రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి మంగళవారం నాడు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలుగచేస్తాయి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతుంటారు. ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకా బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. మావేల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుల్ని కలుస్తారు. వివాదాలు, ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీస్లో మీదే రాజ్యం. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈ రోజే. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. సరదాలకు వినోదాలకు మంచి రోజు. వివాదాలు, ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీస్లో మీదే రాజ్యం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతురత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిస్కషన్ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది.
దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పులించడం మానండి. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటల లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. వృషభరాశి వారికి మంగళవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృషభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలా నిర్ధారించుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.